250 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఒక్క దేవుడి విగ్రహం కూడా లేదు. ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియోను చూసేయండి. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా దేవుడుంటాడు. అక్కడ పూజలు కూడా జరుగుతుంటాయి. భక్తులు కూడా వస్తుంటారు. భక్తుడికి అనుసంధానమైన పూజారి ఉంటారు. కానీ అక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. భక్తులు రారు, పూజారి లేడు. అసలు పూజారి భక్తులు అనుసంధానం చేసే దేవుడే లేడు. 250 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ గుళ్ళో దేవత విగ్రహ ప్రతిష్టాపన ఇంకా జరగకపోవడానికి గల కారణం ఏంటి? ఆ మిస్టరీ ఏంటి? ఇక ఆధ్యాత్మిక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా కూడా విరాజిల్లుతుంటాయి. కానీ ఓ ఆధ్యాత్మిక ప్రదేశం ఇప్పుడు కేవలం ఓ పర్యాటక ప్రాంతంగా, వెడ్డింగ్ ఫోటో షూట్ వేదికగా మిగిలిపోయింది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి, 250 ఏళ్లకు పైగా చరిత్ర, అద్భుత శిల్పం వెరసి ఆ గుడి పంచభూతాలకు సాక్షిభూతంగా నిలిచిన ఓ రమణీయ దృశ్య కావ్యం. కానీ ఆ గుడి వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటో ఆ కుటుంబ వారసులకు ఇప్పటికీ కూడా సరిగ్గా తెలియకుండా పోయింది. స్థానికులకు అంతకన్నా తెలియదు అసేం రహస్యం ఉందనేది. ఇప్పటికీ పెద్దపల్లి జిల్లాలో కొలువైన ఇదిగో ఈ ఆలయంలో ఎక్కడ ప్రతిష్ఠించాల్సిన ఆండాలమ్మను ప్రతిష్ఠించకపోవడం వెనుక కారణమేంటో ఎవ్వరికీ తెలియదు. ఆండాలమ్మ ఆలయంలో ప్రస్తుతం ఓ హనుమాన్ విగ్రహాన్ని ఎవరో తీసుకొచ్చి పెట్టి ఓ విగ్రహం ఉండాలన్నట్టుగా చిన్నగా నిలబెట్టారు. కానీ ఈ పురాతనమైన అద్భుత శిల్పంలో మనకు గోపురంతో పాటు ఆలయ ఎంట్రన్స్ లో కనిపించే కమాన్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఆండాలమ్మ కోసం 250 ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆలయంలో ఆ దేవతను ఎందుకు ప్రతిష్ఠించలేదు? ఆండాలమ్మ ఆలయానికి ఒక 500 మీటర్ల దూరంలో ఇదే ధర్మాబాద్లో ఇదిగో 450 ఏళ్ల క్రితం కట్టిన మరో ఆలయాన్ని మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. రంగనాయక స్వామి ఈ ఆలయం కూడా పురాతన శిల్పానికి ఓ ప్రతీకలా ఈ పచ్చని ప్రకృతిలో అలరిస్తుంది. ఏవో ధూపదీప నైవేద్యాలు మినహా ఈ ఆలయానికి ఆదరణ కరువైందని చెప్పాలి. ఎక్కడ చూసినా చిత్తడితో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం ఓ 4 కిలోమీటర్ల దూరంలో కనిపించే ఈ ఆలయాలను ఇక్కడి పాలకులు గాని, ఎండోమెంట్ అధికారులు గాని, ఇతరులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా రంగనాయక స్వామి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాక దీని బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఇదిలా ఉంటే ఈ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎర్రబాటి వంశస్థులు నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన సుమారు 450 ఎకరాల భూములను కూడా ఇక్కడ పెద్దలు కబ్జా చేసినట్లుగా కూడా ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఎర్రబాటి వంశస్థులు ఈ రంగనాయకుడికి దగ్గరలో ఇదిగో మిస్టర్గా మిగిలిపోయిన ఈ ఆండాలమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఎర్రబాటి వంశస్థులకు రంగనాయకుడి ఆలయం నిర్మించిన తర్వాత స్వయానే స్వామివారి కల్లోకొచ్చి ఆండాలమ్మ ఆలయాన్ని నిర్మించాలని చెప్పినట్లు ఓ ప్రచారం ఉంది. దీని ప్రకారమే ఈ గుడిని కట్టినప్పటికీ ఆలయ నిర్మాణాంతరం ఎర్రబాటి వంశస్థులైన లక్ష్మీ కాంతారావు తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆ తర్వాత ఈ ఆలయంలో ఆండాలమ్మను ప్రతిష్ఠించేందుకు ఎర్రబాటి వంశస్థులు కానీ ఇంకెవరూ కానీ ప్రయత్నం చేయలేదు. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి ఆండాలమ్మను ఎందుకు ఇంకా ప్రతిష్ఠించలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. అయితే ఇప్పుడు ఈ ఆండాలమ్మ ఆలయం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు కేర్ ఆఫ్ గా మారింది. మొత్తంగా ఓ దృశ్య కావ్యంలో కనిపించే ఓ దేవత లేని ఆలయంలో ఆ దేవతను ప్రతిష్ఠించలేదనే రహస్యం ఇప్పట్లో వీడేలా లేకపోగా భవిష్యత్ తరాలకు కూడా ఓ మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.